రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచానికి తెలియజేయడం కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈరోజు వాళ్ళపైన దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్ని ముందుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, ఆ తర్వాత ప్రజల కోరికలను వ్యక్తీకరిస్తూ ప్రజల ఆలోచనలను ప్రతిబింబజేస్తున్న సోషల్ మీడియా వర్కర్లపైన, మీడియా ప్రతినిధులపైన, ఏ రైతుల భూములను లాక్కుంటుందో తిరుగుబాటు చేసిన రైతులపైన దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపుతూ లాఠీ చార్జీలు చేసి ఏ రకంగా హింస పెడుతుందో, చివరికి ఏ విద్యార్థులు ఏ యువత మద్దతుతోనైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ విద్యార్థులను కూడా దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి అనేక మందికి గాయాల పాలై అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడమే 69 విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది. 1969 నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని, ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమ ఫలితంగా విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జీలకు గురై కేసుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్, ఈనాడు అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే లాఠీ చార్జీలు, కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా. ఇంకా దుర్మార్గం ఏంటంటే దీంట్లో మంత్రులు నిన్న అక్కసంత వెళ్ళగక్కి వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెయిడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి మాట్లాడిండ్రు. విద్యార్థుల్ని అవమానించే పద్ధతుల్లో మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో, హేళన చేసే పద్ధతుల్లో, అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లాఠీ చార్జీలు, దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా? విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా? ఇదా మీ సంస్కారం? ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా? విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు, విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే. నిజమే, పెయిడ్ బ్యాచ్ ఎవరు? మీరు ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడింది ఆనాడు. మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు. పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు. పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం, పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు. పేమెంట్ మీద ఏదైనా
పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులు మాత్రమే ఉంది తప్ప పేటెంట్ పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు. సమాజ గమనంలో, సమాజ మార్పులో, సమాజంలో వస్తున్న దుర్మార్గమైన పోకడలను వ్యతిరేకించడంలో విద్యార్థి లోకం ఎప్పుడు కూడా ముందే ఉంది, త్యాగాలకు ఎప్పుడు కూడా ముందే ఉంది. ప్రపంచ గమనమే విద్యార్థుల త్యాగాలతో జరిగిందనే సోయలేని వాళ్ళు, పైరవికారులు, దందాగాన్లు మీరు వాళ్ళ పేమెంట్లతోని పదవుల్లోకి వచ్చారు. మీరు ఎవ్వడు కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడు కాదు, మీరు ఎవడు కూడా ప్రజానాయకుడు కాడు, పుట్టుకతోని నాయకత్వ లక్షణాలను ఎవడు కూడా కాడు. ఈ దందాలు ఆ దందాలు చేసి మీరు చేసిన బ్లాక్ దందాలలో వచ్చిన పైసలతోని పదవులు కొనుక్కొచ్చుకొని, పార్టీల బలహీనతలను ఆసరా చేసుకొని పదవులను కొనుక్కొచ్చుకొని పేమెంట్ల మీద వచ్చిన నాయకులు మీరు విద్యార్థుల్ని పేమెంట్ల మీద పనిచేస్తున్నారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేవలం మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మీకు వర్తిస్తే తప్ప పేమెంట్ మీద పనిచేసేది, పేమెంట్ల మీద పదవులు తెచ్చుకునేది అది విద్యార్థులకు వర్తించదు. విద్యార్థులు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడరు. వాళ్ళు నమ్మిన దాని కొరకు, నమ్మిన సిద్ధాంతం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ మార్పు కొరకు ప్రాణత్యాగాలే అలవాటు తప్ప విద్యార్థులకు పేమెంట్ తీసుకునే అలవాటు లేదు. కేవలం పేమెంట్కు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోడెవడు మాట్లాడలేడు. ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు? పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్నది నిజమైతే మరి మీ కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టిండు, నేను హెచ్సి విద్యార్థులకు మద్దతుగా ఉన్నా, అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిండా? అడగండి మరి ఒకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన, అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవులుగా, మానవ జాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు వేస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు, మా చంద్రబాబు నాయుడు సరే గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకుంది, ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఏం లేదు, వాళ్ళ గురువు గారు మొదలుపెట్టిపోయిండు, తాబేదారులకు ఇచ్చి సాటుగా గుంజుకునే ముచ్చట గదే పేమెంట్. ఇక పేమెంట్ మీద వెయ్యాలి, పేమెంట్ తీసుకోవాలి. అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు, గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పేమెంట్ ఇచ్చుడు, ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎప్పుడు అదే గుర్తొస్తుంది, అది తప్ప ఇంకొకటి ఉండదు. పేమెంట్లో యావ తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల యావ ఉండదు, పర్యావరణ యావ ఉండదు. పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యద్భుతమైన పర్యావరణ నిర్మాణం చేసిన నాయకుడిగా కేసీఆర్కు అనేక రకమైన కితాబులు వచ్చినాయి. హైదరాబాద్ను గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాకు కూడా గుర్తించారు. 7.5% గ్రీన్ కవర్ను అతి తక్కువ కాలంలో
తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఒకవైపు హరితహారం చేసిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ వన సంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ హరిత భక్షణ చేస్తూ ఉంది, వనభక్షణ చేస్తూ ఉంది. అందులో ఉండే జంతువులను వేలాదిగా లక్షలాదిగా ఉన్నాయి, అనేక రకాల జంతువులు. పిల్లలు అనేక ప్రయాసాలు కూర్చి పాపం తాపత్రయంతో ఇంతకాలంగా అక్కడ వాళ్ళతో కలిసి బ్రతుకుతున్న నెమలు కావచ్చు, జింకలు కావచ్చు, ఇతర అనేక రకాల వన్యప్రాణులు నీళ్ళలో ఉన్నవి, చెరువులు 3 చెరువులలో బ్రతుకుతున్నవి. వాటి చప్పుడుతోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నది. ఆ వాతావరణం పోతుంది, నాశనం అయిపోతున్నాయి. తమతో పాటు పెరిగిన మూగ జీవాలు వాళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నాయన్న బాధతోని పిల్లలు తమది కానీ బాధ్యతను నెత్తిరేసుకొని పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి అది యూనివర్సిటీ బాధ్యత. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ. వాస్తవానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి 1 నిమిషం కూడా పోలీసులకు లోపలికి అనుమతి లేకుండా ఆపొచ్చు. మొత్తం ఉన్న జేసీబీలను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు. కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బడేబాయి నా వైపు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో చోటేబాయి చేస్తున్న దుర్మార్గం ఇది. నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 నిమిషం పని ఏ రకంగా ఒక యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా పోతాడు? యూనివర్సిటీ పిల్లలకు తండ్రిలాగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ తన పిల్లల మీద అటువంటి దుర్మార్గమైన దాష్టికం జరుగుతుంటే, దాడి జరుగుతుంటే ఏ రకంగా మౌనంగా ఉంటాడు? ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బీజేపీవి కేవలం మొసలి కన్నీళ్ళే. 1 నిమిషం పని ఏ రకంగా అనుమతించిండు, ఎట్లా అనుమతించిండు? లోపల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అది వైస్ ఛాన్సలర్ చూసుకుంటాడు. వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తేనే లోపలికి అడుగు పెట్టాలి. లోపలికి పోయి పిల్లల్ని కొట్టి పిల్లల మీద దాడి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు పెట్టే అవకాశం ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వానికి? మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి. కానీ ఇవాళ 5గురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ 100లాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5గురు పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి. తెల్లనాక 100లాది వేలాది నెమళ్ళు, జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి. అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాల్లాగా ఉన్నాయి, పసిపిల్లల ఆర్తనాదాల్లాగా ఉన్నాయని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే 5గురు పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. వారం కాలే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి 500 ఫైన్తో వదిలిపెట్టవచ్చు అదని మాట్లాడి. అయినది వాళ్ళ ప్రిమిసెస్, యూనివర్సిటీ ప్రిమిసెస్. అది దాంట్లో పోవడానికి నీకు హక్కు లేదు మొదలు. కానీ నువ్వు బీజేపీ సహాయంతో మాత్రమే ఇది చేయగలుగుతున్నావు. విద్యార్థి లోకానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బీజేపీ దొంగాటకం కూడా గమనించండి.
వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా లోపలికి పురుగు కూడా రావడానికి లేదు గేట్ దాటి. ఇంత స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి భూమి మీద, అందులో సందేహం లేదు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది ఎకరాల భూముల మీద హక్కులు ఉన్నాయి. ఇవి మన ఎదురుగా ఉన్న పార్క్ మీద కూడా ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వానిదే. అమ్ముతారా ఇది కూడా? ఇట్లాంటి 100 ఉన్నాయి పార్కులు. అర్బన్ లంగ్ స్పేస్ పేరు మీద అర్బన్ పార్కుల్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఆక్సిజన్కి ఇబ్బంది రావద్దు, రేపు శ్వాస సమస్యలు ఢిల్లీ లాగా రాకూడదు అని చెప్పి 100 పార్కులు ఏర్పాటు చేసిండ్రు. అమ్ముతారా అన్ని? ప్రభుత్వం చేతులున్న మాత్రాన ఏది పడితే దాన్ని ఎట్లా పడితే అట్లా అమ్మేస్తా? ఏంది అసలు నీ తొందర ఏంది? అసలు పిల్లలు నీ లెక్క ప్రకారమే తెలిసో తెలియకో మాది అని అనుకుంటున్నారు. నీ భూమి అని నువ్వు అంటున్నావు, మాది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళ హ్యాండర్లో ఉంది కాబట్టి. ప్రభుత్వం కాగితం మీద 2400 ఎకరాలు ఇచ్చినా అక్కడ 2800 ఉందా, 2300 ఉందా, 2200 ఉందా, ఎవడు లెక్క చేయలే ఇప్పటివరకు, ఎవడు గొలవలేదు. ఇది నాది అని 400 నాది నువ్వు పోతున్నావు. ఏ 400 నీది? ఉన్న 2500 ఉందా, 2600 ఉందా, 2800? నీ లెక్క ప్రకారం ఎంత ఉందో ఎవడు లెక్క చెప్పలే ఇప్పటికీ. కానీ ఇది ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమి ఇచ్చినావు అని చెప్పి ఆనాడు ఇచ్చారు 30 ఏళ్ల కింద, వాళ్ళ ఆధీనంలో ఉంది. పిల్లలు ఇది మాది అని భావిస్తున్నారు, మాతో పాటు ఈ పర్యావరణం ఉంది అని భావిస్తున్నారు. లేదు రేపు భవిష్యత్తులో ఇంకా ఇవాళ 5000 మందికే ఉంది, 25,000 మంది వరకు తీసుకుపోతామని చెప్పి ఆ మధ్యన కేంద్రం ప్రకటించింది. రేపు మా అవసరాలు పెరుగుతాయి, దాని కొరకైనా భూమి ఉండాలి. పర్యావరణం పైన కూడా అనేక రకాల రీసెర్చ్ ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ పర్యావరణం కొరకైనా ఈ భూమి మాకు ఉండి తీరాలి. మీ ప్రభుత్వాలు ఏం చేయకపోయినా నేచర్ దానంతలో అది పెరిగింది, అద్భుతమైన పర్యావరణం ఏర్పడింది, అద్భుతమైన జంతు జీవజాలం అక్కడికి వచ్చి ఉంది. దానిపైన కూడా మేము రీసెర్చ్ చేసుకునే అవకాశం మా కళ్ళ ముందే ఉంది. దాన్ని మా జోలికి రాకండి అని పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకు మీకు తొందర ఉంది? ఎందుకు ఆ పిల్లల మాట కనీసం ఆ గొంతు నుంచి బయటికి రాకముందే ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేవా భూములు మీకు? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా. ఆడ ఉన్నది కదా భూమి. 400 కాకపోతే 1400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తా అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తా అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు. పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువు గారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరగట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన నీ గురుగట్ట చెప్పిండో చంద్రబాబు నాయుడు, నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా. 40,000 ఎకరాలతో అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి. అక్కడ ఇయ్య రాదు 400 ఎకరాలు. పిల్లలో తెలుసో తెలియకో అమాయకంగానో మాదేని అనుకుంటున్నారు కాసేపటికి. ఎందుకు మధ్యరాత్రులు పోవాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత ద్వారమే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాడి ఇంట్లోకి వాడు బాజాప్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడెక్కి కిందకు పోవాలి? ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి? రాత్రిపూటనే మీరు పనిచేయాలనా? ఇంకొకసారి శని ఆదివారాలు ఇటువంటి కూలగొట్టే కార్యక్రమాలు చేయకండి అని చెప్పింది.
నీ భూమికి నువ్వు యజమాని అనుకుంటున్నప్పుడు అభ్యంతరం పెట్టిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి కదా పోవాలి. దీంట్లోనే అర్థమవుతుంది ప్రభుత్వం యొక్క దొంగతనం ఏందో, ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి ఏందో. పిల్లల్ని అణచివేయాలని, కొట్టాలని, లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టించి భూమి ఆక్రమించాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో ఇది ప్రజల కోణం లేదు, కేవలం చీకటి దందా ఉంది ఇందులో. ప్రభుత్వ పెద్దల యొక్క చీకటి ఒప్పందాల కొరకు మాత్రమే ఇది జరుగుతుంది. ప్రజల కొరకే అయితే ఎవరిని కొట్టే పని లేదు, ఎవరిని తిట్టే పని లేదు. వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే, వాళ్ళు కూడా మన బిడ్డలే, మనం చదివించుకుంటున్న బిడ్డలే. నీ పిల్లల్ని నువ్వు ఎందుకు ఒప్పించలేకపోతున్నావు? ఏంది దుర్మార్గం? ఉంది అవతల వేలాది ఎకరాలు ఇవ్వదలుచుకుంటే ఎవరికైనా. ఇంకొక దొంగ మాట మాట్లాడుతున్నారు, ఆడ ఐటీ పార్కులు తెచ్చి వేలాది ఉద్యోగాలు కల్పిస్తాం. దీనికి మించిన లోఫర్ మాట ఇంకొకటి లేదు. ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంది నీ ఫోర్త్ సిటీ, ఐటీ టవర్లు కట్టదలుచుకుంటే. ఎయిర్పోర్ట్ను అనుకునే నీ ఫోర్త్ సిటీ ప్రారంభమైంది. నీ గవర్నమెంట్ జాగా వేలాది ఎకరాలు ఉంది, ఆడగట్టు. అంతెందుకు, ఇవాళ అనేక ఐటీ పార్కుల్లో చాలా స్పేస్ ఉంది, చాలా ఖాళీ జాగా ఉంది. ఇంకా 10 లక్షల ఉద్యోగస్తులు తీసుకోగలిగినంత జాగా ఐటీ పార్కులలో ఉంది. ఇప్పుడు నువ్వు తెచ్చే ఉద్యోగాలు ఎందుకు గాడిప్పి ప్రపంచాన్ని మోసం చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, విద్యార్థులను, యువతను పక్కదారి పట్టించడానికి ఆడుతున్న డ్రామా తప్పేది ఇంకొకటి కాదు. ఐటీ పార్క్ లేదు, ఒక ఉద్యోగం లేదు. కేవలం వాళ్ళ గురువు గారు ఆడేదైతే రియల్ ఎస్టేట్ దందా కొరకు దీన్ని అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేసిండో దాన్ని ప్రభుత్వాలు ఇంతకాలం కాపాడుకుంటూ వస్తే ఇవాళ దుర్మార్గంగా మళ్ళీ గురువు బాటలో నడుస్తూ ఈయన శిష్యుడు బ్లాక్ దందా కొరకు చీకటి ఒప్పందంలో భాగంగా దీన్ని రియల్ ఎస్టేట్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల కొరకే అయితే అంతా పనిచేసేసి తెల్లందాక పనిచేసే అంత చిత్తశుద్ధి వీళ్ళకి ఏం లేదు. పొద్దుదాకానే గంట పనిచేయలే వీళ్ళు అన్నాడు ప్రజల కొరకు. చీకటి దందాల కొరకే రాత్రిపూట చేస్తున్నారు. రాత్రిపూట 100 జేసీబీలు తీసుకొని పోయినామంటేనే ఇది నీ చీకటి దందా. దాని వెనకాల నీకు స్వార్థం ఉంది, నీ స్వప్రయోజనం ఉంది. ఆపచ్చు, లేకపోతే ఆడ పర్యావరణమే లేదు. ఇగో ఈ పుస్తకం అంతా అదే పిల్లలు తయారు చేసినారు. ఎన్ని చూపిస్తున్నారు దీంట్లో. ఈ జింకలు అక్కడివే, వేలాది నెమళ్ళు తెల్లదాకా అరుస్తున్నాయి. ఇగో ఈ చెరువు అక్కడిదే. ఇట్లాంటి చెరువులు 3 చెరువులు ఉన్నాయి. మరి పాపం హైడ్రా ఎక్కడ పోయిందో, రంగనాథ్ ఎక్కడ పోయిందో పాపం. ఇగో ఇది మొత్తం ఇందులో ఉన్న జీవరాశి మొత్తం అక్కడిదే ఫోటోలు. పిల్లలు అనేక రోజులు కష్టపడి తీసింది అవన్నీ ఓపికగా కూర్చొని. ఇంత సంతోషంగా ఒక ప్రపంచం అంతా వాళ్ళ ముందే ఉంది. ఈ పక్షి జాతి మొత్తం అక్కడిదే. ఇది వీళ్ళలాగా మూసీ ప్రాజెక్టు చూపించమన్నప్పుడు సింగపూర్లో అది దాన్ని డౌన్లోడ్ చేసి చూపించినట్టు చూపించలే పిల్లలు. ఇది మక్కి డౌన్లోడ్ చేసుకొచ్చి దాంట్లో తీసుకొచ్చి ఇది మా ప్రాజెక్ట్ అని చెప్పి చూపించిన బదులు చేయలే. అక్కడివే ఇవి ప్రత్యక్షంగా పిల్లలు తీసుకొచ్చినవి. ఇట్లా అనేక రకాలుగా. నిజమే, సేవ్ హెచ్సియు బయోవర్సిటీ అని చెప్పి పిల్లలు పెట్టుకుంటే ఒకరు పోస్ట్ చేస్తే ఒక్క పూటలో 4,83,000 మంది పిల్లలు ఓన్ చేసుకున్నారు, షేర్ చేసిండ్రు. వీఆర్ ఆల్ విత్ యూ అని. ఒక్క పూటలో ఈ 5 లక్షల మంది కూడా పెయిడ్ బ్యాచేనా? నీ కార్తీ చిదంబరంతో పాటు ఈ 5 లక్షల మంది కూడా పెయిడ్ బ్యాచేనా? ఇదా?
ఏమిటికి అంత అగనం ఆత్రాత్రపడి నిన్న అర్జెంటుగా మీటింగ్ పెట్టి మొత్తం మంత్రివర్గం విషయం కక్కింది బీఆర్ఎస్ పైన, కేటీఆర్ పైన. చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్ గారు. పిల్లలు ఇక్కడికి వచ్చిండ్రు, అన్ని ఆఫీసులు తిరుగుతూ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళే స్వయంగా భవన్కి వచ్చారు. సార్ మీరు మాట్లాడడం లేదు, మీరు మాకు మద్దతు ఇవ్వాలి, మీరు అన్నిటిపైన స్పందిస్తుంటారు, మీరు దీంట్లో ఎందుకు రావడం లేదు అని చెప్పి వచ్చారు. చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్ గారు. మీరు చేస్తున్నది చాలా అద్భుతమైన పోరాటం, న్యాయమైన పోరాటం, మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కానీ మేము రావడం వల్ల వెంటనే అధికార పార్టీకి అవకాశం దొరుకుతుంది, మా పైన దాడి పెడుతూ మీ పోరాటాన్ని మలినం చేస్తారు. అందుకే నేను రావడం లేదు అటువైపు. నాకు బాధ కలుగుతుంది చూస్తుంటే. కానీ మీ పరిశుద్ధమైన పోరాటం దాన్ని అట్లాగే కొనసాగించండి అని చెప్పి నేను దూరంగా ఉన్నా. మేము మా రాజకీయ స్వార్థం కొరకు వచ్చినట్టయితే అని చెప్పి నేను దూరంగా ఉన్నా. మీరు వచ్చిండ్రు కాబట్టి తప్పకుండా మద్దతు ఇస్తా, అందులో సందేహం లేదు. మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది ప్రజా పోరాటాల వైపు, పర్యావరణం వైపు, తప్పకుండా మీకు ఇస్తా అని చెప్పి అదే పిల్లల సమక్షంలో మీ మీడియా అందరి సాక్షిగా చెప్పాను. ఈ విషయాన్ని కూడా చెప్పాను. నేను ఒక్కసారి ఎంటర్ అయినాము అని అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది అంటే వెంటనే ప్రభుత్వం మా పైన దాడి పెట్టి మేమే చేయించాలని మాట్లాడుతుంది అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాను, మీ మీడియా కూడా చెప్పాను. నేను అదే జరిగింది.